మంచు విష్ణు కీలక పాత్రలో స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం కన్నప్ప ఈ నెల 27న విడుదలకు సిద్ధమైంది. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో తీసిన ఈ భారీ పౌరాణిక చిత్రం ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ చుట్టూ మరో వివాదం అలముకుంది. కన్నప్ప చిత్రంలో ఓ పాత్ర తమను కించపరిచేలా ఉందంటూ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే శనివారం గుంటూరులో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ప్రకటించారు. కన్నప్పలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ వచ్చిన యూనిట్ గత ఏడాది సెప్టెంబర్లో పిలక గిలక అనే హాస్య పాత్రల ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇందులో బ్రహ్మానందం, సప్తగిరి ఉన్నారు. ఆ పోస్టర్లో చేపకు ఈత, పులికి వేట, కోకిలకు పాట నేర్పిన గురువులు అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే అనే డైలాగ్ కూడా రివీల్ చేశారు. అప్పుడు ఏమీ మాట్లాడని బ్రాహ్మణ సంఘాలు రిలీజ్ దగ్గర పడుతుండటంతో కన్నప్ప మూవీపై ఫోకస్ చేశాయి. మోహన్ బాబు కుటుంబానికి బ్రాహ్మణులను అవమానించడం అలవాటేనని, గతంలోనూ తమ వర్గాన్ని ఆ కుటుంబం కించపరిచిందని శ్రీధర్ మండిపడ్డారు. పిలక గిలక పాత్రలపై ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలు నిర్మించడం ఇప్పటికైనా మానుకోవాలని హెచ్చరించారు. ఇక కన్నప్ప ఫైనల్ కాపీపై మంచు విష్ణు, మోహన్ బాబు సంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. ఎన్నో అవాంతరాలు దాటుకొని విడుదలకు సిద్ధమైన కన్నప్పకు బ్రాహ్మణ సంఘాల రూపంలో కొత్త తలనొప్పి వచ్చింది. మరి ఈ సమస్యను మంచు కుటుంబం ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి.